హాయ్ ఫ్రెండ్స్, నా ఏథర్ 450X ఇది నేను 16 నెలలుగా యూజ్ చేస్తున్నా. దీని మీద నేను ర్యాపిడో కానీ ఓలా ఊబర్ కానీ నేను చేస్తా. అయితే నెలకి 5,000 తిరుగుతా. ఇది ఇప్పటి వరకు దీనికి 12 సర్వీసులు అయిపోయినాయి. దీనివల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లాలు ఏంటి, ప్రోన్స్ అండ్ కాన్స్ అన్నీ మీకు చెప్తాను. టోటల్ ఇవి ఎక్కడ మర్చిపోతాను అని పేపర్లో రాసుకోని వచ్చా. చెప్తాను చూడండి. 16 నెలల్లోనే 1,50,000 సేవ్ చేసిన. 16 నెలల్లోనే 60,000 కిలోమీటర్లు తిరిగిన. 16 నెలల్లోనే బ్యాటరీ వ్యారంటీ కూడా అయిపోయింది. 10,000కే నా బెల్ట్ అయిపోయింది. 50,000 దించినాక బ్యాటరీ డ్రాప్ అవుతుంది, రేంజ్ తక్కువ వస్తుంది. ఇంటి దగ్గర అదేందో ఛార్జింగ్ పెడితే 5 అవర్సే అన్నారు, కానీ 7 అవర్స్ తీసుకుంటుంది. ఇంకా గ్రిడ్ దగ్గర అయితే 40 మినిట్సే అన్నారు, కానీ 90 మినిట్స్ అవుతుంది. అది ఒక్కో దగ్గర ఒక్కోలాగా, ఓ దగ్గర 70, ఓ దగ్గర 80, ఓ దగ్గర 90 ఇలా ఛార్జెస్ అవుతున్నాయి. ఒకసారి విడో దగ్గర పెట్టాను, 150 కూడా ఛార్జ్ అయింది. ఎందుకంటే విడో స్లో ఎక్కుతుంది. దీనికి పెట్టినప్పుడు 150 రూపీస్ అయ్యింది. దీని బ్రేకింగ్ అయితే సూపర్ అబ్బా, మస్తు బ్రేక్ పడుతుంది. బ్రేక్స్కి 10/10 ఇవ్వచ్చు. ఏథర్ యాప్లో మీకు ఒకవేళ ఛార్జింగ్ అయిపోయింది అనుకో, మీకు ఏథర్ యాప్ ఉంటుంది. ఏథర్ యాప్లో ఎక్కడెక్కడ లొకేషన్లో మీకు నియర్ బై ఛార్జెస్ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. అవైలబుల్ ఉన్నాయా లేవా అన్నీ చూపిస్తుంది ఏథర్ యాప్లో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొత్త వెహికల్ ఎప్పుడైతే తీసుకుంటామో, తీసుకొని 30,000 కిలోమీటర్లు అయ్యేలోపు మీది ఏమన్నా పార్ట్స్ పాడవ్వని, అంటే యాక్సిడెంట్గా కాదు, నార్మల్గా మీ లోపల ఏదో వస్తువు బెల్ట్ తెగిపోవడం కానీ ఏమన్నా ఇది పాడైంది అది పాడైంది చెప్తూ ఉంటారు కదా, 30,000 లోపు అంతా ఫ్రీనే చేస్తారంట. ఇదైతే వాళ్ళు అడిగినా చెప్తారు. నాకు తర్వాత తెలిసింది 30,000 వరకు ఫ్రీగానే చేస్తారు. నాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది అయ్యా. ఏంటంటే నా కస్టమర్ ఉన్నాడు, బైక్లో 50% ఛార్జింగ్ కూడా ఉంది. అయితే నేను కస్టమర్ని 6 కిలోమీటర్లో డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఏమి వాళ్ళు. అయితే 6 కిలోమీటర్ వెళ్ళినాక ఆడ పోయి చూస్తే 4% మిగిలింది. ఈడికి రావడానికి 4.5 4.9 ఉంది ఏఎంపీ కాడికి రావడానికి మళ్ళీ నాకు. అయితే నాకున్నది బ్యాటరీ మాత్రం 4%. అయితే నేను సరే అని చెప్పేసి ఒక్కనే కదా నిదానం వెళ్దామని చెప్పేసి నిదానం వస్తే ఇక్కడికి వచ్చేవరకు ఎస్ఎల్ఎన్ మాల్ దగ్గరనే నా బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోయింది. అక్కడ నుంచి నేను నెట్టుకుంటూ వెళ్ళిన. వీళ్ళు తీసుకున్న కొత్తలనే నేను రేంజ్ డ్రాప్ నేను ఫేస్ చేసిన. ఈ బండి నాయిస్ వల్ల నేను చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసిన. అంటే ఏమైందంటే, ముందెళ్ళే వాళ్ళు తిరిగి చూస్తున్నారు, నేను వెళ్తుంటే సైడ్ పాయింట్ నేను వెళ్తుంటే ఏంద్రా ఈ వెహికల్ ఇంత సౌండ్ వస్తుందని. బెల్ట్ నాయిస్ మాత్రం జీవసంగా వస్తుంది. తీసుకున్న కొత్తలు అయితే రాదు, సూపర్ ఉంటుంది. ఏదో లైట్గా వస్తుంటుంది. ఓ 10,000 15,000 తిరిగినాక, ఓ 2-3 సర్వీసులు అయిపోయినాక దీని నాయిస్ చూస్తే తట్టుకోలేం బీభత్సంగా. ఇంకోటి కూడా, డిస్ప్లే డిస్ప్లే మంచిగా స్నాప్డ్రాగన్ ప్రాసెసరే ఉందన్నారు, కానీ హ్యాంగ్ అవుతుంది. ఎలా హ్యాంగ్ అవుతుంది అంటే, ఓసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తుంటే డైరెక్ట్ అది ఓపెన్ అవ్వదు, షట్ డౌన్ అవుతుంది. డైరెక్ట్ షట్ డౌన్ అయ్యి రీస్టార్ట్ అవుతుంది. అదేందో నాకు అర్థమైతలేదు. ఉన్నట్టు మొత్తానికి డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది, తర్వాత ఆన్ అవుతుంది. ఆన్ అయినాక మళ్ళీ అప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టి ఇట్లా పోవాలి అని చెప్పేసి పెడితే అప్పుడు మాత్రమే ఓపెన్ అయ్యి ఆ లొకేషన్ చూస్తుంది. ఇంకోటి కూడా చెప్తాను, ఈ గూగుల్ మ్యాప్ ఎంత కరెక్ట్ ఉంటుందో చెప్తాను. ఒకరోజు కస్టమర్ని డ్రాప్ చేయాలి. అయితే ఇందులో లొకేషన్ పెడితే దాంట్లో సేమ్ డీటెయిల్స్ ఇచ్చినాం, కానీ మొబైల్ కనెక్టివిటీ ఉంది కాబట్టి కనెక్ట్ చేసినాం, డైరెక్ట్ పెట్టినా గూగుల్ మ్యాప్ పెడితే కస్టమర్ ఉన్న లొకేషన్కి దీంట్లో వచ్చిన లొకేషన్కి 500 మీటర్స్ దూరంలో ఉంది. అర్థం చేసుకోండి ఏ రేంజ్లో అలాగా చూపిస్తుందో మీకే తెలియదు. ఇంకోటి, మనం వెళ్తుంటాం, వెళ్ళంగా సడన్గా ఎన్నో తోటి ఆపినాక మీకు అందరికి అవుతుందో లేదో కానీ మళ్ళీ ఇది మూవ్ కావడానికి ల్యాగ్ అవుతుంది, 2-3 సెకండ్ ల్యాగ్ అవుతుంది. ఇట్లా పట్టాల్సి వస్తుంది నాకు. కొత్త వెహికల్ తీసుకున్నా, 2 మంత్స్ అయిపోయింది, ఊరికి వెళ్ళాలనిపించింది. ఊరికి వెళ్ళి మా ఇంటి దేవుని దగ్గర పూజ చేయించుకుందాం అనుకోని ఊరికి తీసుకెళ్ళినా. అంటే ఈ నుంచి ఒక 150 km ఉంటుంది మా ఊరు. అయితే అక్కడికి వెళ్ళాక నా బెల్ట్ తెగిపోయింది. 10,000 లోపే నా బెల్ట్ తెగిపోయింది.
బెల్ట్ తెగిపోయినాక వాళ్ళు సార్ 24 అవర్స్ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మా ట్రాలీ వెహికల్ వస్తుంది తీసుకొస్తా సార్ అని చెప్పారు తీసుకునేటప్పుడు. కానీ నేను అక్కడికి వెళ్ళాక సార్ ఇట్లా బెల్ట్ తెగిపోయిందని నేను టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి చెప్తే వాళ్ళుండి సార్ ప్రతి 20 కిలోమీటర్లకు 2500 తీసుకుంటాము అని చెప్పారు. మీరు అలా ఇస్తామంటే చెప్పండి మేము వస్తామని చెప్పారు. అలా ఎందుకు, మీరు ఆల్రెడీ మాకు చెప్పారు కదా ఫ్రీ సర్వీస్ ఉంటుంది అని చెప్పేసి, కొత్త వెహికల్కి మీరు ఛార్జెస్ చేస్తామంటే లేదు సార్ అవన్నీ ఏమి ఉండవు ఇంతే అని చెప్పారు. నేను మళ్ళీ ఆ వెహికల్ని మా అన్న ఆటోలో వేసుకొని మామనార్కి తీసుకొచ్చిన తర్వాత అందులో సర్వీస్ సెంటర్లో ఇస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా, సార్ ఇక్కడ కొత్తగా అయింది సర్వీస్ సెంటర్ మామనార్లో, ఇక్కడ జరగదు, మీరు డైరెక్ట్ హైదరాబాద్ తీసుకుపోండి అన్నారు. నేను మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేశాను, ఏతర్ సర్వీస్ కస్టమర్ కేర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళకి ఇది ప్రాబ్లం ఉంది, ఇట్లా నేను తెచ్చి సర్వీస్ సెంటర్లో చేసినాను, నేను పెట్టాను, అయితే మీరు ఎందుకు నాకు అనేది బెల్ట్ చేంజ్ చేయట్లేదు అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తే, తర్వాత ఈ వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు కానీ తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, అన్న మీ వెహికల్ అయిపోయింది తీసుకుపోండి. అది కూడా కంప్లీట్గా పూర్తిగా చేయాలి. ఆ బెల్ట్ లూజే ఉంది, వచ్చేటప్పుడు తగులుతుంది. నిదానం వచ్చా ఎక్కడ తెగిపోతుందో మళ్ళీ అని నిదానం వచ్చి ఇక్కడ అత్తాపూర్లో నేను మళ్ళీ వెహికల్ ఇచ్చి ఒకరోజు మొత్తం వెయిట్ చేసి, సార్ ఇట్లా అయింది, నా ప్రాబ్లం బెల్ట్ లూజ్ అయింది, లూజ్గా తిరుగుతుంది తాకుతుంది అని చెప్తే అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్ చేసినారు. ఇంకోటి భయ్యా, నా ఏతర్ కాలిపోయిందంటే మీరు నమ్ముతారా? నిజంగా నేను మీకు వీడియో కూడా ప్రూఫ్ వేస్తాను, ఇక్కడ చూడండి. నా ఏతర్ కాలిపోయింది గ్రిడ్ దగ్గర. అంటే ఒకరోజు ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టాను వీడా గ్రిడ్ ఉంటుంది కదా హీరో వాళ్ళది, వీడా గ్రిడ్ దగ్గర నేను ఛార్జింగ్ పెడితే ఇది పెట్టానండి, ఇక్కడ ఛార్జింగ్ పెట్టినాక బాగా హీట్ అవుతుంది, పొగలు వస్తున్నాయి. ఏందా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గ్రిడ్ లోపలికి వెళ్ళి పొగలు వస్తుంటే పీకితే నా లోపల మొత్తం ఆ గ్రిడ్ లోపల మొత్తం కాలిపోయింది. ఆ గ్రిడ్ కూడా ఏదైతే ఛార్జర్ పిన్ ఉంటుందో అది కూడా కాలిపోయినాక సార్ ఇట్లా నా బండి ఇట్లా వెహికల్ ప్రాబ్లం ఉంది, ఇట్లా అయ్యింది అని చెప్పేసి నేను చెప్తే అది వీడియో తీసుకొని ఇంకా నెక్స్ట్ ఫోటోలు తీసుకొని రా నేను రీప్లేస్ చేస్తామన్నారు. తీసుకొని ఆ వెహికల్ని తీసుకొని పోయి రోజు మళ్ళీ పని మానుకొని ఆ వెహికల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ సబ్మిట్ చేస్తే తర్వాత రోజు సబ్మిట్ చేశారు. సార్ మీది మొత్తం గుడ్ విల్ కింద అయిపోయింది, ఇప్పుడు గుడ్ విల్ కింద అయిపోయింది అని చెప్పేసి నాకు సబ్మిట్ చేసిన. నేను ఈతర్ యాప్ వల్ల కూడా ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేసిన, అయితే అది చిన్నదనాల్లో పెద్దదనాల్లో నాకైతే అర్థం కాదు కానీ నేనైతే ఫేస్ చేసిన. ఈతర్ యాప్ ఉందా, యాప్లో వ్యాలెట్ ఉంటుంది, వ్యాలెట్లో మైనస్ బ్యాలెన్స్ ఉంటే నేను అమౌంట్ మొత్తం పే చేసినాక ఆ పే చేసిన అమౌంట్ అనేది అప్డేట్ అయ్యలేదు యాప్లో. అప్డేట్ కాక నా వెహికల్ ఛార్జింగ్ ఎక్కలేదు. నేను మార్నింగ్ 11 గంటలకి నేను వ్యాలెట్లో పైసలు వేస్తే నైట్ 7 దాకా అక్కడనే వేచున్నా అయినా కూడా అప్డేట్ అవ్వాలా. సార్ నా ప్రాబ్లం ఇది అని చెప్పేసి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే, సార్ మేము మీ ప్రాబ్లమ్ని మేము పై అధికారులకు చెప్తున్నాం, త్వరలోనే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామన్నాం. కానీ 4 రోజులైనా కూడా ప్రాబ్లం సాల్వ్ కాలే. మళ్ళీ ట్రాలీకి కాల్ చేస్తే సేమ్ 20 కిలోమీటర్ 2500 తీసుకుంటాం సార్, అది 20 కిలోమీటర్స్ బిలో ఉండని 20 కిలోమీటర్స్ ఉండని, కానీ మేము 2500 ఛార్జెస్ చేస్తామని చెప్పారు. నేను చెప్పాను, సార్ నాది ప్రాబ్లం కాదు, నేను గ్రిడ్ దగ్గరనే ఉన్నా, మీ వ్యాలెట్ మీ యాప్ అనేది అప్డేట్ కానప్పుడు నేనేం తప్పు చేస్తా, మీరే ఏం చేయాల్సిందో చేయండి అని చెప్పేసి అంటే అవన్నీ మాకు తెలియదు సార్, మాకు పే చేస్తే మేము వస్తామని చెప్పేసి అన్నారు. కామ్ అయిపోయిన తర్వాత ఒక పోర్టర్ బుక్ చేసి పోర్టర్లో వెహికల్ వేసుకొని తెచ్చి సర్వీస్ సెంటర్లో ఇస్తే అప్పుడు వాళ్ళు ఛార్జింగ్ పెట్టించారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను సరే ఇది ప్రాబ్లం అని చెప్పాను, వాళ్ళు కూడా మెయిల్ చేశారు. మెయిల్ చేసినాక నేను కూడా మెయిల్ చేసిన. అది ఎప్పుడు క్లియర్ అయిందంటే 4 డేస్ తర్వాత క్లియర్ అయింది. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేసినాక సేమ్ కస్టమర్ కేర్కి కాల్ చేసిన, వాళ్ళు కూడా 5 చెప్తామన్నారు. చెప్పినాక మళ్ళీ ఈవినింగ్ అయ్యింది. పర్లేదు, నేను ఇంటికి దగ్గర ఉన్నప్పుడు ఇదైంది కాబట్టి నేను ఇంటికి వచ్చేసిన. అకపోయి ఉంటే శివార్పణ. ఈతర్ సర్వీస్ సెంటర్లో అందరు ఎక్స్పర్ట్సేనా? సర్వీస్ చేసే వాళ్ళు అందరు ఎక్స్పర్ట్సేనా? నాకు అర్థం అవట్లా. ఎందుకంటే ఈ సర్వీస్ సెంటర్లో ఓ పార్ట్ పోయిందంట, ఇంకో సర్వీస్ సెంటర్ ఇంకో పార్ట్ పోయిందంట. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను.
నేను 8వ సర్వీస్ అంటే 40,000 సర్వీస్ చేపిస్తున్నా, 40,000 కేఎం దగ్గర. అయితే ఒకరోజు నా పెద్ద బెల్ట్ పోయింది. పెద్ద బెల్ట్ పోతే నేను పోయి అడిగిన, పెద్ద బెల్ట్ ఒకటే పోయిందా, చిన్న బెల్ట్ కూడా పోయిందా అని. అయితే వాళ్ళు ఉండి అన్నారు, చిన్న బెల్ట్ బాగానే ఉంది, పెద్ద బెల్ట్ పోయిందా అని చెప్పారు. అయితే ఇంకో సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళిన. నెక్స్ట్ మంత్ 45,000 కేఎం దగ్గర ఇంకో సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళిన. అయితే అక్కడ వాళ్ళు ఉండేసి పెద్ద బెల్ట్ బాగానే ఉంది కానీ చిన్న బెల్ట్ పోయింది అన్నారు. ఇక్కడేమో చిన్న బెల్ట్ బాగానే ఉంది కానీ పెద్ద బెల్ట్ పోయింది అని చెప్పారు. వీళ్ళేమో పెద్ద బెల్ట్ బాగానే ఉంది, చిన్న బెల్ట్ పోయింది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఏందో అర్థం కావట్లేదు. వాళ్ళు ఉండి అన్నారు, సరే ఇప్పుడు మరి చేయించుకుంటారా, ఇప్పుడు చేయించుకోండి సార్ మంచిగా ఉంటుంది, మీకు ప్రాబ్లం రాదు అని చెప్పారు. అయితే నేను ఉండి చెప్పాను, వదిలేండి నెక్స్ట్ సర్వీస్లో చూస్తాను అని చెప్పిన. కానీ నెక్స్ట్ సర్వీస్ చేసినా మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ చేసినా మళ్ళీ నెక్స్ట్ తెగిపోలేదు అసలు. 60,000 కిలోమీటర్ల వరకు తెగిపోనే. ఉన్నప్పుడు వచ్చిన బెల్ట్ ఏమో 10,000 కిలోమీటర్లో తెగిపోయింది. తర్వాత వాళ్ళు రీప్లేస్ చేసిన బెల్ట్ ఏమో 50,000 కేఎం అయినా కూడా తెగిపోవాలి, నేనే రీప్లేస్ చేసిన. అదేందో మరి అర్థం అట్లా. అప్పుడు నడిపింది నేనే, ఇప్పుడు నడిపింది నేనే. అండ్ డిఫరెంట్ ఎలా ఉందో నాకు తెలియదు. క్వాలిటీలో ప్రాబ్లమా, ఇంకా ఎక్సెట్రా ఏమైనా ఉందా. ఈరోజు ఇది పోయింది అది పోయింది అని చెప్తే మనం నమ్మి వేయించుకోరాదో అసలు తెలియట్లా. ఇంకోటి సరే పోనీ చెప్పారు కదా వేయించుకుందామా అంటే మామూలు కాస్ట్ ఉంటుందండి, బీభత్సమైన కాస్ట్ ఉంటుంది. నాకు ఇది ఏందో నాకు అర్థమైతే లేదు కానీ వీళ్ళు పార్ట్స్ కన్నా వీళ్ళు సర్వీస్ చేసి అది వేసే వాళ్ళ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అదేందో నాకు అర్థం కాదు. మనం కొన్న వస్తువుకి లేబర్ ఛార్జెస్కి జస్ట్ ఒక 30-40 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ కొన్ని వస్తువులకు మాత్రం. నేను ఆ బెల్ట్ని ఎప్పుడు రీప్లేస్ చేసిన అంటే 60,000 కిలోమీటర్ అయినా కూడా తెగిపోలే. కానీ నాకే డౌట్ వచ్చి చెప్పారు కదా అని చెప్పేసి 60,000 కిలోమీటర్లో తెగకున్నా పర్లేదు, 2 నేను చేంజ్ చేశాను. చిన్నది పెద్దది 2 చేంజ్ చేసిన. చిన్నది ఆల్రెడీ కొద్దిగా లైట్గా అవి ఏమంటారు, అవి చిన్న తెగిపోయిండే. ఇంకా చిన్నది పెద్దది 2 చేంజ్ చేసిన 60,000 కిలోమీటర్లు. అంటే నాకు చూడండి వాళ్ళు చెప్పిన దానికి నాకు ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత డిస్టెన్స్. నాదో సలహా అండి, వీళ్ళు ఒకసారి ఇది పోయింది అని చెప్పారు అనుకో, అది ఖచ్చితంగా ఇంకో 2-3 నెలలు వస్తుంది 100%. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నాకు సర్వీస్లో కూడా ప్రాబ్లమే ఉందబ్బా. ఎందుకంటే ఏదో సర్వీస్ సెంటర్లే అన్నీ ఒక దగ్గర ఒక ప్రైస్ చేస్తారు, ఇంకో దగ్గర ఇంకో ప్రైస్ తీసుకుంటారు. అదేందో నాకు అర్థమవుతలే. నేను 3 సర్వీస్ సెంటర్లో చేయించిన, కుక్కటిపల్లి, అర్సీపురం, అత్తాపూర్. ఇందులో 2 సర్వీస్ సెంటర్లో నాకు ప్రాబ్లం అయింది. అదేందో మీకు చెప్తా చూడండి. ఫస్ట్ టైం నేను సర్వీస్కి వెళ్ళినప్పుడు నాకు ఎంత ప్రైజు ఏందనేది నాకు ఏం తెలియదు. పోయినా ఇచ్చిన 823 రూపీస్, సరే నార్మల్ జనరల్ సర్వీస్ కాస్ట్ అని చెప్పారు. సరే అన్నాను. సరే అని చెప్పేసి పైకి ఇచ్చేసినాక తర్వాత సార్ మీ బ్రేక్ ప్యాడ్స్ కూడా పోయినాయి వేసుకోవాలన్నారు. సరే వేయండి అని చెప్పాను. అయితే ముందర బ్రేక్ ప్యాడ్స్కి వచ్చేసి 700 తీసుకున్నారు, బ్యాక్ వచ్చేసి 400 తీసుకున్నాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే సర్వీస్లో మనం బ్రేక్ ప్యాడ్స్ వేసుకుంటే ముందరది 359, వెనక్కి వచ్చేసి 259కి వస్తుంది. కానీ వాళ్ళు నాకు ఎక్కువ ప్రైస్ కాస్ట్ చేశారు. ఇంకోటి అదే రోజు నా వెనక్కి డిస్ప్లే కూడా పోయింది అన్నారు. అది పోతే దాని కాస్ట్ వచ్చేసి నాకు ఎంత చెప్పారు, 1750-800 మధ్యలో చెప్పారు. కానీ నేను అప్పుడు వేయించలేదు. అదే పోయిందా అని చెప్పేసి వేరే సర్వీస్ సెంటర్లో పోయి అడిగితే లేదు పర్లేదు నడుస్తుంది, ఇంకా దీనికన్నా ఇంకా ఘోరంగా పోయిన వాళ్ళు ఉంటాయి, నీది ఏమయ్యలేదు జస్ట్ ఇట్లా అయింది అని చెప్పారు అంతే. ఇంకోటి యాక్సెసరీస్, ఈ మార్కెట్లో ఉన్న అన్ని బైకులు పెట్రోల్ కానీ ఇవి కానీ మొత్తం వాటితో కంపేర్ చేసుకుంటే దీని యాక్సెసరీస్ ప్రైజెస్ ఎక్కువ. నాకు ఎప్పుడు తెలిసిందంటే యాక్సెసరీస్ ప్రైజెస్ ఎక్కువ అని, ఒకసారి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఈ 3 స్పాట్స్ 1 2 3 4 5 ఇవి చేంజ్ చేసాను. దీని కష్టం 700 అంట, దీనిది ఏమో 2,000 అంట, దీనిది 2,000 అంట, దీనిది 4,000 అంట. ఏం ప్రైజెస్, అద్దంకి కూడా 700 పెట్టడం నాకు అర్థమైంచలేదు. ఇప్పుడు నా వెహికల్ ఎంత రేంజ్ ఇస్తుందో తెలుసా, 60,000 కిలోమీటర్లు తిరిగినాక నేను మొన్న నోటీస్ చేసింది 100%కి 80-85 వస్తుంది అంతే, ఎక్కువ రావట్లేదు. నేను ఉదయం 100% ఛార్జింగ్ పెట్టుకొని ఒక 25 కిలోమీటర్లు వచ్చాను.
25 కిలోమీటర్లు వస్తే ఆఫ్టర్ 60,000 కిలోమీటర్ మనం తిరిగినాక ప్రతి 25 కిలోమీటర్లకి 10% ఛార్జింగ్ డ్రాప్ అవుతుంది. ఇది నేను ఒక 3-4 డేస్గా నోటీస్ చేస్తున్నాను. మొత్తం నేను ఒకటే మూడ్లో వచ్చాను, ఈకో మూడ్లోనే వచ్చాను, తిరిగి నాకు ఈ రేంజ్ ఇలా డ్రాప్ అవుతుంది. ప్రజెంట్ నేను ఎన్ని కిలోమీటర్లు తిరిగినా మీకు చూపిస్తాను చూడండి. ఓడోమీటర్ 59,440, అంటే ఆల్మోస్ట్ 41, ఇంకా 60,000 తిరిగిన. ఇంకా ల్యాగ్ చూపిస్తుంది. ఇది లొకేషన్స్. ఇక్కడ పెడితే మనకు ఛార్జింగ్స్ కనబడతాయి, అవైలబుల్ దగ్గర ఉన్న ఛార్జింగ్స్ కనబడతాయి. బ్యాటరీ లైఫ్ నేను పోయి షోరూమ్ వాళ్ళని అడిగిన, మరి ఇప్పుడు నా 60,000 తిరిగింది కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఇంకా 5 years వ్యారంటీ పోయింది, ఇప్పుడు 60,000 తిరిగాను కాబట్టి ఇది కూడా పోయింది కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఇంకేం లేదు, ఇక బ్యాటరీ నీ మీద వ్యారంటీ ఏమి ఉండదు, ఇంకా పోతే కొత్తది రీప్లేస్ చేసుకోవాలి. నీతోటి ఒకవేళ అమౌంట్ లేకపోతేనేమో ఏమని చెప్పారు, 30,000 కట్టినా అనుకో, ఏ సెల్స్ అయితే పాడైనా ఆ సెల్స్ మీకు రీప్లేస్ చేస్తారు, ఇంకా దాని మీద అయితే వ్యారంటీ ఉండదు. లేదా కొత్త బ్యాటరీ తీసుకున్నాం అనుకో, మళ్ళీ 60,000 కిలోమీటర్స్ లేదా 5 years వ్యారంటీ ఇస్తామని చెప్పారు, కొత్త బ్యాటరీ వేసుకుంటే మళ్ళీ రీప్లేస్ చేసుకుంటే. మొత్తానికి ఈ బండి వల్ల నాకు నష్టమా లాభం అంటే, కొద్దిగా లాభము ఉంది, కొద్దిగా వీళ్ళు ఇచ్చిన దానివల్ల ప్రాబ్లం కూడా ఉంది. అంటే 1,50,000 సేవ్ అవ్వడం అది మామూలు విషయం కాదు. ఒకవేళ యాక్టివా ఉంది, ఆ యాక్టివాకి అయితే రోజు 450 రూపాయలు నేను పెట్రోల్ పోసేటప్పుడు, అంటే 12,000. ఇందులో 6,000 ఈఎంఐ కట్టుకుంటున్నా, ఈఎంఐ కట్టుకొని యూజ్ చేసుకుంటున్నా, 6,000 సేవ్ అయినట్టే. ఇంకోటి ఏంటంటే ఛార్జర్స్ ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఉంటాయి. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టడానికి వెళ్ళాం అనుకో, అక్కడికి వెళ్ళే లోపే ఆడ ఇంకోరు పెట్టేస్తున్నారు. ఈ ప్రాబ్లం చాలా అవుతుంది. అంటే ఇప్పుడు ఆ రెంట్ ఈవీస్ వచ్చిన కాడ నుంచి ఇంకా ప్రాబ్లం పెద్దదైంది. ఎక్కడికి వెళ్ళినా అసలు ఛార్జర్లు అవైలబుల్ లేవు, తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే రెంట్ నడిపేటి వాళ్ళు చాలా మంది అయ్యారు. ఇంకా ఛార్జెస్ పెంచితే చాలా మంచిగా ఉంటుందని నేను అనుకుంటాను. మాలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు.